రీసెంట్‌గానే ఒక న్యూస్ చానా హల్చల్ అవుతుంది. అది ఏంటంటే హిస్టరీలోనే బ్లాక్ మండేని ప్రకటించడం జరిగింది స్టాక్ మార్కెట్‌లో. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? అసలు దీనికి బాధ్యత ఎవరు వహించాలి? వాళ్ళ దేశాల అధినేతలా? లేకపోతే అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారా? ఇవి ఈరోజు మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఎందుకు బ్లాక్ మండేగా ప్రకటించారు? అసలు ప్రపంచ దేశాల పైన స్టాక్ మార్కెట్‌లు ఎందుకు ఇన్ని నష్టాలు చూస్తున్నాయి? అని మనం డీటెయిల్‌గా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటిగా రీసెంట్ టైమ్స్‌లో ఇతను డొనాల్డ్ ట్రంప్ గారు టారిఫ్ బోర్డ్ పట్టుకొనొచ్చి, మేము ఈ దేశాలకి ఇంతింత టారిఫ్ వేస్తున్నామని అతనైతే ప్రకటించడం జరిగింది. అతను ప్రకటించిన తర్వాత అన్ని దేశాలు అలర్ట్ అయ్యాయి కూడా. కానీ రీసెంట్ టైమ్స్‌లోనే చానా వార్త రావడం జరిగింది. అది మండే. అది ఒక బ్లాక్ డేగా ఉంది. ఎందుకంటే ఇది బ్లాక్ డేగా అని ఎందుకంటున్నారంటే స్టాక్ మార్కెట్స్ నష్టాల్లోకి వెళ్ళినప్పుడు దాన్ని బ్లాక్ డేగా ప్రకటించడం జరుగుతుంది. ఏ దేశాలు ఎంతెంత నష్టపోయాయి, ఒక సింగిల్ డేలో ఎంతెంత నష్టపోయాయి అని మనం ఫస్ట్‌గా ఒక్కొక్క దేశం గురించి తెలుసుకుందాము. అంటే దేశాలు ఎంతెంత నష్టపోయాయి అనైతే నేను మీకు ఫస్ట్ ఇదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటిగా మనం చూసుకున్నట్లయితే జపాన్. జపాన్ అనేది చాలా డెవలప్ అయిన కంట్రీ. అది మొత్తం 6 పాయింట్స్ అనేది కోల్పోయింది. 4451 పాయింట్స్ అయితే కోల్పోయింది. హాంకాంగ్‌ని చూసుకున్నా 13.2% అయితే కోల్పోయింది. అది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది సింగపూర్. సింగపూర్ కూడా 2.40% అయితే కోల్పోయింది. ఈ దేశాలు అన్నీ ఇంత అయితే కోల్పోవడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది మన ఇండియా గురించి. మన ఇండియా 3.6% అయితే కోల్పోయింది. 5000 పాయింట్స్‌తో అయితే కోల్పోవడం జరిగింది. కానీ దీనన్నిటికి రీజన్‌గా ప్రపంచ దేశాలు డొనాల్డ్ ట్రంప్ గారినే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇతను పెట్టిన టారిఫ్ కావచ్చు, ఇతను పెట్టిన ప్రపంచ దేశాల మీద ఎంతో ఒత్తిడి కావచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డొనాల్డ్ ట్రంప్ గారి ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది. అంతెందుకండి అమెరికాలో కూడా వ్యతిరేకత మొదలైంది డొనాల్డ్ ట్రంప్ గారి పైన. ఎందుకంటే రీసెంట్‌గానే అతను విధించిన టారిఫ్ వల్ల ఆ దేశాల షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు చానా షాక్ అవుతున్నారు ఈ మండేని చూసి. ఈ విధంగా ఇది ఎప్పుడూ ఈ మధ్య కాలంలో రాలేదు. 1987లో మాత్రమే ఈ విధంగా బ్లాక్ డేని వివరించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2025లో అయితే ఈ విధంగా షేర్ హోల్డర్స్ వల్ల మండేని బ్లాక్ డేగా అయితే ప్రకటించడం జరిగింది. అది కాకుండా ఇంకొక న్యూస్ ఏదైనా ఉంది అంటే రక్తాన్ని కక్కుకుంటున్నారని షేర్ హోల్డర్స్ వాళ్ళ బాధని ఈ విధంగా అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇక్కడ మనమందరం ఒక విషయం తెలుసుకోవాలి. దీని అన్నిటికి కారణం డొనాల్డ్ ట్రంప్ గారే. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గారు విధించిన టారిఫ్ వల్లనే ఈరోజు మనం ఈ రోజుని ఎదుర్కొంటున్నామని ప్రపంచ దేశాల అధినేతలైతే ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీకొక విషయం క్లారిటీ చేయాలి. అది ఏంటంటే ఇతను వాళ్ళ దేశాల మీద టారిఫ్ విధిస్తే మేము కూడా విధిస్తామని ఇతనైతే టారిఫ్ విధడం జరిగింది. కానీ వాళ్ళ దేశంలో కూడా ఇతను ఆ టారిఫ్ బాధని ఎదుర్కొంటున్నాడు. అంటే ఇతని పైన వ్యతిరేకత మొదలైంది. టారిఫ్‌లు మీరు ఈ విధంగా విధియడం వల్ల అమెరికాలో కూడా రేట్స్ పెరగొచ్చు. అందుకే అమెరికా ప్రజలు రోడ్లపైకి వచ్చి వాళ్ళ సంతాపాన్ని తెలుపుతూ ఉన్నారు. ఈ విధంగా మనం ప్రపంచ దేశాలకు ఒకటే నష్టం కాదు ఈ టారిఫ్ విధియడం వల్ల. అమెరికాలో కూడా చానా నష్టాలని చేకూరుస్తున్నారు అమెరికాలో ఉన్న ప్రజలు అండ్ డొనాల్డ్ ట్రంప్ గారు. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ మీకు మీ ద్వారా రావడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే మీరు తప్పకుండా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. అప్పుడే నా మిస్టేక్స్‌ని క్లారిటీ చేసుకొని నేను ఇంకా మీకు బెస్ట్ ఇవ్వగలుగుతాను. ఓకే. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.